ఎక్కడో ఒక స్థానంలో ఉన్నాడనేటటువంటిది ఈ ఆధ్యాత్మిక సంస్థలు తీసుకొని చూపిస్తున్నవి. కానీ వేదాలు ప్రామాణికంగా తీసుకోవాలి. వేద ప్రమాణంగా తీసుకునేటట్లయితే పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అనేటప్పటికీ తీసి చూస్తే మనకి కొన్ని విషయాలు బయటకు వస్తాయి. ఒకటి, పరమాత్మ విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ విశ్వమంతటా నిండి ఉన్నాడు. అణువున విద్యామానుడై ఉన్నాడు. ఇవాళ పోస్టు అదే మనం రిలీజ్ చేశాము. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అన్నది 11 గంటలకు మీకు షెడ్యూల్లో పెట్టాము. 10:30కి అలాగా మీకు ఓపెన్ అయిపోతుంది. అది చూడండి. మనం తెలుసుకుంటున్నాము పరమాత్మ ఎక్కడున్నాడనే సంగతిని. మనకి ఋగ్వేదములోను 1:60, 164, 20లోను, ఋగ్వేదంలో 10:82, 6లోను మనం చెప్పుకున్నాము. అలాగనే నిన్న చెప్పుకున్నది అధ్యాయము యజుర్వేదము 31 మంత్రం 4 సంఖ్య 4 తెలుసుకున్నాం. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అనే విషయాల గురించి. అలాగనే పరమాత్మ శరీరం ధరించడం కూడా తెలుసుకున్నాం. ఇకపోతే చిన్న విషయము, పరమాత్మ అనేటటువంటి వాడు మన శరీరంలోనే ఉన్నాడు. దీనికి ఏమైనా ప్రమాణములు ఉన్నవా? ఋగ్వేదము ఒకసారి తీస్తారా? ఎందుకు చెప్తున్నాను అనేటట్లయితే పరమాత్మ బయట ఉన్నాడు, ఒక స్థానంలో ఉన్నాడు అన్నదానికి ఒక స్థానం లేదు పరమాత్మకు. విశ్వమంతా పరమాత్మ మయమే, అన్ని చోట్ల ఆయనే ఉన్నాడు. దీనికి ప్రమాణములుగా మనం వేదాల్లో మనం చెప్తున్నాము. వేదమే స్వతః ప్రణామం కాబట్టి వాటికి ఇంకా వేరే ప్రమాణముల అవసరం లేదు. మనుషులు వాణులకు మాత్రము, మనుషుల చేత రచించబడినటువంటి దానికి మాత్రము ప్రమాణములు ఉన్నవి కావాలి. అలాగనే ఈ గురువులు బాబాలు ఎవరెవరైతే వచ్చి చెప్తున్నారో వారికి చెప్పిన దానికి ప్రమాణములు కావాలి. ఎందుచేతంటే వాళ్ళందరూ కూడా మనుషులు కాబట్టి, శరీరాలు ధరించినటువంటి వారు కాబట్టి, ఎంత జ్ఞానమై ఉన్నప్పటికీ కూడా పరమాత్మతో పోల్చి చూస్తే అల్పజ్ఞత్వముతో ఉంటారు. వారందరూ కూడా అల్పజ్ఞానంతో ఉంటారు. పరమాత్మ ఒక్కడే పూర్ణ జ్ఞాని. అలాంటి పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానమే మనకి వేదము. వేదము స్వతః ప్రమాణములు, అపురుషేయములు, ఈశ్వరీయముల జ్ఞానం చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి వేదములను ప్రమాణంగా తీసుకొని మనం అందరం కూడా శిరస్సులు వంచాలి. వేదములకు భాష్యకారులు ఎవరెవరైతే వచ్చి చెప్తున్నారో ఆ భాష్యకారులు చెప్పినటువంటి దానికి కూడా ప్రమాణములు వేదవాంగ్యములను తీసుకొని చూస్తే పాణిని సూత్రములు, వ్యాకరణము, ఛందస్సు, వేదములలో ప్రతి మంత్రము ఛందోబద్ధమై ఉంటుంది. కాబట్టి ఛందస్సు చేత బంధింపబడి ఉంటుంది ఆ మంత్రము. దాని ఎవరో ప్రక్షిప్తములు చేయలేరు. ఇంకా వేరేగా రాసుకున్నట్టు ఏవైతే ఉంటావో అందులో మీకు మళ్ళా వారు చేత రచించబడిన ఉంటవి తప్ప వేద సంహితములుగా పరమాత్మ చేత చెప్పబడినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో సంహితలు అవి ప్రక్షిప్తములకు కాకుండా ప్రమాణములతో నిలబడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి వేద ప్రమాణములతో ఉండినటువంటి దానికి మహర్షులు తర్వాత కాలంలో వ్యాకరణము, తర్వాత సూత్రములు ఇవన్నీ కూడా తయారు చేసుకొని వేదములో ఉన్నదానికి యథార్థ అర్థములతో భాష్యకారులు చెప్పినటువంటి ప్రమాణములు కొన్ని ఉన్నవి, వాటిని ప్రమాణంగా తీసుకోవాలి. తర్వాత మనుషుల కృతమైనటువంటి కొన్ని తయారు చేసుకుంటూ వచ్చారు. అవి డిఫరెన్సెస్గా కనబడుతున్నవి, అవి పక్కన పెట్టాలి. పరమాత్మ చెప్పిన విధానము జ్ఞానంతో ఏదైతే ఉందో దానికి విరుద్ధమైనటువంటి మనుషుల చేత రచించబడినటువంటి ఈ బాబాలు, గురువులు ఎవరెవరైతే సాధు సన్యాసులు వచ్చి పౌరాణికులకు వచ్చి చూపిస్తున్నారో అవి వేద ప్రమాణములుగా ఉన్నంత వరకే స్వీకరించి మిగతా అవి పక్కన పెట్టేసేసేయాలి. అలాగ పెట్టలేనటువంటి కారణంగానే విపరీత అర్థాలతోటి, విపరీత భావాలతోటి ప్రజల మధ్యకి వేద జ్ఞానం వెళ్ళిపోయింది. ఈ ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే వాళ్ళకు మతులకి బుద్ధులకి తోచిన జ్ఞానాన్ని, ఈ మనుషుల చేత రచించబడిన జ్ఞానాన్ని తీసుకొని వీళ్ళు వేదాలలో లాగా ఉన్నవి, మేము చెప్పిందే వేదము, వేదాల్లో జ్ఞానం ఇదే
అని ప్రచారం చేసుకుంటూ వెళుతున్నారు. ఇవన్నీ ఖండన ముండనలు జరగాలి. యథార్థ సత్యంతో ఉన్న వేద జ్ఞానమే ప్రచారంలో చెప్పాలి, అదే రావాలి. పరమాత్మ సర్వత్ర వ్యాప్తమై ఉన్నాడు. దీనికి ప్రమాణముగా మనం పరమాత్మ హిరణ్య గర్భ సమవర్తతాగ్రై భూతస్య జాతః పతిరేక ఆసీత్ అని చెప్పడం జరిగింది. ఆయన గర్భం నుంచి ఇవన్నీ కూడా వచ్చాయి. దీనికి ఉదాహరణగా ఆకాశం తీసుకుంటే ఆకాశము సర్వవ్యాపకత్వముతో సూక్ష్మత్వముతో ఈ పంచభూతములైనటువంటి ఈ 4 భూతములు, 5వది ఆకాశం వస్తుంది. ఈ 4 భూతములన్నిటికీ కూడా అవకాశం కల్పించింది తనలోనే ఉన్నట్లుగానే. అదే మన ప్రత్యక్ష ప్రమాణముగా చూస్తున్నాము. సూర్య, చంద్ర, నక్షత్రాలు, గ్రహాలు, భూమి, చంద్ర ఇవన్నీ కూడా ఈ ఆకాశంలోనే కనబడుతున్నవి. వీటన్నిటికీ స్థానం కల్పించింది. అనగా ఆకాశము వ్యాపకత్వంతో వీటన్నిటికీ స్థానం ఇచ్చింది కాబట్టి అది గర్భస్థానం అవుతుంది. ఇలాంటి ఆకాశము కన్నా జీవుడి కన్నా అత్యంత సూక్ష్ముడు పరమాత్మ కాబట్టి పరమాత్మ వీటన్నిటికీ కూడా గర్భస్థానం అయి ఉన్నాడు. అదే హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ అని చెప్పడం జరిగినది. అదేవిధంగా మరి పరమాత్మ గర్భస్థానమై ఇవన్నీ ఉంటున్నప్పుడు, ఆయనే ఉత్పత్తి స్థానమైనప్పుడు మరి ఆయన ఎక్కడ ఉంటున్నాడు అంటే ఆయనకంటూ ఒక స్థానము లేదు. ఈ విశ్వాన్ని మించి ఇంకా అధిగమించి ఇంకా 3 పాదాలలో నిండి ఉన్నాడు. ఇదంతా కూడా ఒక పాదమే దృశ్య పదార్థం అని చెప్పుతూ ఆ అనంతమైన ప్రకాశము ఆయన రచనలో అయినటువంటి సూర్యగోళములు ఏవైతే ఉన్నావో, చాలా సూర్యగోళములు ఉన్నవి, అవి ఇన్ని అని చెప్పలేము. ఆ గోళము ఆ పరమాత్మ ప్రకాశ శక్తిని బంగారు పాత్ర అనేటువంటి గోళం చేత కప్పబడి ఉంటూ ఆ అనంత శక్తిని మనందరికీ కూడా ప్రత్యక్ష ప్రమాణముగా వెలుగు రూపంలో తీసుకొని వస్తున్నది. ఆ వెలుగు రూపంలోనే మనకు అందరికీ కనబడుతూ ఉన్నది. ఈ వెలుగే పరమాత్మ స్వరూపమై ఉన్నది. ఇదే ఈ మంత్రం చెప్పింది. ఒక మంత్రం చెప్పింది 40వ అధ్యాయం 17వ మంత్రం చెప్పింది, హిరణ్మయేణ పాత్రేణ సత్య శాపిహితం ముఖం యో వాసాధిచ్చేసోహం కం బ్రహ్మ అని చెప్తుంది. అంటే ఇచ్చట నేను ఉన్నాను, ఇచ్చట ఉండినటువంటి నేను అచ్చట ఉన్నాను, ఇచ్చట సూర్యాది సూర్యునియందు ఉన్నాను, ఇతర సూర్య లోకములందును ఉన్నాను, సూర్యుని యందు నేను ఉన్నాను అని ప్రత్యక్షంగా తనే చెప్తున్నాడు. ఆ యొక్క సూర్యుని యందు ఉండేటటువంటి ఆ అనంతమైన ప్రకాశం ఏదైతే ఉందో ఆ ప్రకాశమే మనందరికీ ప్రత్యక్షంగా కనబడుతుంది. ప్రియ ప్రేక్షక మహాశయులు ఎవరైతే ఈ వీడియోలను చూస్తున్నారో దేవుడు 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 అని మీరు పరుగులు పెట్టాల్సిన పని లేదు. మీరు వేదాలు చదివారో మాకు అనవసరము, కానీ వేదాలలో ఉన్న దానిని మీరు యథార్థ సత్యం మీరు తెలుసుకోవాలి. అవిద్యతతో దేవుడి కోసం వెతుకుతూ ఉన్నాము మనమందరము కూడా. దీనికి కారణం ఏమిటంటే వేదాలు చదవలేని కారణము. వేదాలలో పరమాత్మ ప్రత్యక్షంగా బోధిస్తున్నాడు. నేను సూర్యునందు ఉన్నాను, ఇతరాది సూర్య లోకములందునూ ఉన్నాను, అణువున విద్యా మానుడై ఉన్నాను, ఏ పరమాణువు కూడా నన్ను దాటి లేదు, ప్రతి దానిలోనూ నేనే ఉన్నాను అని చెప్తున్నాడు. వీటికి వివరించి ఇంకా మనం చూసినట్లయితే పరమాత్మ తన యొక్క అనంతమైన ప్రకాశ శక్తి ఈ సూర్యగోళం ఏదైతుందో ఆ సూర్యగోళము ద్వారా మనకందరికీ ఫోకస్ అవుతున్నది. ఈ సూర్యగోళాన్ని ఇక్కడ హిరణ్మయేణ పాత్రేణ బంగారు పాత్రని అలంకారికంగా వర్ణించి చెప్పడం జరిగినది. ఆ సూర్యుని నుంచి ఈ ప్రకాశం, సూర్యగోళం నుంచి ఆ ప్రకాశం మన మీదకు వస్తూ ఉన్నది. ఆ ప్రకాశమే పరమాత్మ శక్తి. ఎంత ప్రత్యక్ష ప్రమాణములతో పరమాత్మ మనకి ప్రత్యక్షంగా కనబడుతున్నప్పుడు మరి పరమాత్మను వెతకడం గురించి ఈ ఆధ్యాత్మిక సంస్థలు అనేక విధాలుగా ఆచార సాంప్రదాయాలతోటి చెప్పుకుంటూ చూపిస్తూ వచ్చాయి. వాటి వెనకాల కొన్ని రహస్యాలు ఉంటే ఉండవచ్చును కాక దాన్ని మేము వ్యతిరేకించము, అవి దోషములని చెప్పము, మాకు అనవసరం. అవి వేదమే ప్రమాణం కాబట్టి మీరందరూ సత్యాన్ని గ్రహించండి. పరమాత్మని ప్రత్యక్షముగా మీరందరూ చూస్తున్నారు, కానీ మీకు అనుభవం రావటం లేదు. పరమాత్మను మేము చూస్తున్నామనే అనుభవం మీకు రావాలి అనేటట్లయితే మొట్టమొదట మీ చరిత్ర మారాలి. మీ చరిత్ర మారాలనేటట్లయితే మీరు
అష్టాంగ యోగాంగ సాధన చేయాలి. ఈ అష్టాంగ యోగాంగ సాధనలోనే స్వాధ్యాయనం అనేది ఒకటి వస్తుంది. ఆ స్వాధ్యాయనముల వేదముల చదవడం ఒకటి వస్తుంది. ఈ స్వాధ్యాయములోనే కాకుండా ఇంకా ధారణ శక్తి ఒకటి ఉంది. అక్కడ ధారణ, ధ్యాన, సమాధి అని 3 సబ్జెక్ట్స్ వస్తాయి. ఆ ధారణ శక్తిని మీరు ధారణ చెయ్యాలి. ధారణ శక్తిని ధారణ చేయడం అంటే అది మీకు ఎట్లాగో వస్తుంది అంటే అందులోనే మరలా ఇమిడి ఉన్నది ప్రాణాయామం అనే ఒకటి ఉంది, ప్రాణకర్మ ఒకటి ఉన్నది. ఆ ప్రాణకర్మ సాధన చేస్తేనే మీకు ధారణ శక్తి వస్తుంది. ఇవన్నీ ఇమిడికి మనకి మహర్షులు చక్కగా చెప్పారు. ఈ మహర్షులు ఎక్కడి నుంచి చెప్పారు ఈ జ్ఞానము అంటే పరమాత్మ చెప్పిన వేదాలలో నుంచి చెప్పారు. పరమాత్మ మన హృదయంలోనే ఉన్నాడు, రెండవ వాడిగా ఉన్నాడు అని ప్రతి చోట చెప్తాడు. దానికి రెఫరెన్సెస్ చెప్తున్నాను చూడండి. ఋగ్వేదము 10:82-6, ఋగ్వేదము 10:86-18, ఋగ్వేదము 10:82-7, ఋగ్వేదము 10:86-2, అథర్వవేదము 10:7-17, అథర్వవేదము 10:8-6, అథర్వవేదము 10:8-8. ఈ రిఫరెన్సెస్ అన్ని మీరు చూసుకోండి ఒకసారి. నేను అంతకుముందు పోస్ట్ పెట్టాను. మీ హృదయంలో ఉన్నాడు, మీరు రెండవ వాడిగా ఉన్నాడు, మీ లోపట ఉన్నాడు, మీ బయట ఉన్నాడు అని సర్వత్రా ఇప్పుడు చెప్పినవి ఇంకా చాలా ఉన్నవి. మీకు రెఫరెన్స్ మీకు సమయభావం గురించి తగ్గించి చెప్పడం జరిగింది. మళ్ళీ వివరించి ఇంకా చెప్పలేము. మీరు వేదాల్లో చూసుకోవచ్చు, చాలా కనబడతాయి. ఇవన్నీ కూడా పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అంటే బయట ఉన్నాడు, నీ లోపట ఉన్నాడు. ఈ రెఫరెన్సెస్ మీవన్నీ నోట్ చేసుకోండి, చూసుకొని మీకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు రెండో సబ్జెక్ట్ వెళ్ళిపోదాము.